జగన్ చెప్పింది జరిగితే రక్తపాతమే అవుతుంది. ఎందుకు అంటే నిన్న అతను ఏదైతే తన బాధితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాధితుల్ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భంగా ఈ పరిస్థితుల్ని ఆపు చేయండి, అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తాను, కింద హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్తాను, గవర్నర్ని అప్రోచ్ అవుతాను, ఈ పరిస్థితులు మారకపోతే పరిణామాలు తీవ్రంగా తయారవుతాయి, మా కార్యకర్తల్ని నేను అదుపు చేయలేని పరిస్థితి వస్తుంది అన్నటువంటి పదం చెప్పడం. అది రెండు రకాలు కార్యకర్తలను అదుపు చేయటం. ఇప్పుడు ప్రతిపక్షంలో, రేపొద్దున అధికార పక్షంలో గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్లే ఎదురు తిరుగుతుంది. రోజు కొడతాం, చచ్చిపోవాలా, లేకపోతే నీ ఉద్యోగం పీకేస్తాం, మూసుకుని కూర్చోవాలి, మాకు నచ్చినోడికి అయితేనే ఉద్యోగం ఇస్తాం, ఇట్లాగా పెరుగుతూ ఉంటే ఏం చేస్తాడు? నిన్నటిదాకా ఒక అంగన్వాడీలో పనిచేసిన అమ్మాయికి ఉద్యోగం తీసేస్తే ఇప్పుడు ఆత్మహత్యలు ప్రయత్నాలు లేకపోతే కనుక కాళ్ళ ఏళ్ళ పడుతుంది. రేపొద్దున ఇక అటు పక్కన ముగ్గురు ఒకటైనప్పుడు ఇటు పక్కకి వెళ్తే ఏమవుతుంది? క్రమంగా అట్లాగే తెగిస్తే ఏమవుతుంది? అలాగే తన్నులు తినేవాళ్ళందరూ చచ్చేదానికంటే అవతల వాళ్ళని చంపుతామంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇది తప్పే. ఆ స్టేజీ రక్తపాతం దగ్గరికి రాకూడదు. చంపేస్తాం, నరికేస్తాం అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, చస్తాం అనుకున్నప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే ఏమవుతుంది? రెండవది, రేపొద్దున పవర్ మారితే అప్పుడు ఏమవుతుంది? ఇవాళ కర్ర పుచ్చుకున్నోడు రేపొద్దున కర్రతో దెబ్బతినడా? ఇవాళ కత్తి పుచ్చుకున్నోడు రేపొద్దున కత్తితో దెబ్బతినడా? కర్రతో ప్రారంభమయ్యేది కర్రతోనే జరుగుతుంది, కత్తితో ప్రారంభమయ్యేది కత్తితోనే ముగుస్తుంది. ఈ ప్రమాదాన్ని ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.